వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. యాదవ భవన్కు గత ప్రభుత్వం ఇచ్చిన ఎండాడ ప్రాంత స్థలాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు మార్పు చేయవలసి వచ్చిందో సమాధానం చెప్పాలని జాతీయ యాదవ ఐక్య వేదిక అధ్యక్షుడు అప్పన్న యాదవ్ డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ యాదవ సమాజంలో కొంతమంది నాయకులు కులానికి లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా వారి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. స్థలం కేటాయించకుండానే భవన్ నిర్మాణాలకి ఏళ్ల తరబడి డొనేషన్లు సేకరించడం అయితే జరిగిందని, ఆ నగదుకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిన అవసరం యాదవ నాయకులపై ఉందని పేర్కొన్నారు. యాదవ కులంలో నాయకులు ద్వంద్వ వైఖరి ఉండడంతో ఇతర పార్టీ నాయకులకు చులకన ఏర్పడుతుందన్నారు. తక్షణమే యాదవ భవన్ మార్పు కాకుండా ఎండాడలోనే భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. నా పేరు ఆల్చప్పన్న యాదవ్, జాతీయ యాదవ ఐక్య వేదిక అధ్యక్షులుగా మేము సుమారుగా కొంతకాలం నుంచి విశాఖ జిల్లాలో ఉన్న శాంక్షన్ చేసినట్టు గత ప్రభుత్వం శాంక్షన్ చేయించిన యాదవ భవనం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో భాగంగా నిన్న ఏం జరిగిందంటే వాళ్ళు సైట్ క్యాన్సిల్ చేశారు అనేసి మనకి మీడియా పరంగా వచ్చింది. దీని మీద సైట్ క్యాన్సిల్ చేసి మేము ఒకటే అడుగుతున్నాం, ఒక్కొక్కరికి 2-3 సామాజిక వర్గానికి 2-3 భవనాలు ఉన్నాయి. మనకు అది ఉత్తరాంధ్ర భవనంగా గుర్తించి విశాఖపట్నం భవనంగా ఈ గవర్నమెంట్లో పల్లాశ్రేణి గారు కానీ, ఒక వంశీకృష్ణ గారు కానీ, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు కట్టి చూపించి దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఉత్తరాంధ్ర భవనంగా ఉంటుందని. రెండోది ఏంటంటే ఇవాళ విశాఖపట్నం ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక లోకేష్ గారు కానీ వస్తే ఇవాళ 7 Hills పక్కన ఉన్న పార్టీ ఆఫీసులో నైట్ ఆర్డర్ ఉంటున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ, విశాఖపట్నం ప్రజానీకానికి కానీ, ఒక వైద్యునికి కానీ, వైద్య సేవ చేయించుకోవడం కోసం వచ్చిన వాళ్ళకి కానీ, ఒక విద్యావంతులు కోచింగ్ సెంటర్లకు వచ్చిన పిల్లలకు కానీ ఆ ఎండాడ భవనాన్ని రోడ్డు పాయింట్గా ఉన్నది కాబట్టి ఈ ఎండాడ భవనాన్ని కొనసాగించాలని మేమైతే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.